హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ కానుకగా అంటే జనవరి 1వ తేదీ నుండి 4 శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. ఆ 4 శుభవార్తలు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో న్యూ ఇయర్ కానుకగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు జనవరి నెలలో 4 కీలక శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. అవేంటో ఒక్కొక్కటిగా క్లారిటీగా చూద్దాం. మొదటగా తల్లికి వందనం పథకం. ఈ పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 13,000 రూపాయలు చొప్పున ఇస్తారు. ఒక ఇంట్లో 2 లేదా 3 పిల్లలు అర్హులైతే అందరికీ ఈ మొత్తం వస్తుంది. ఇప్పటికే ఈ డబ్బులు విడుదలైనప్పుడు ఆధార్ లింక్ సమస్యలు, బ్యాంక్ అకౌంట్ తప్పులు, స్కూలు బొనఫైడ్ అంటే స్కూల్లో విద్యార్థి చదువుతున్నారు అని చెప్పి ఒక సర్టిఫికేట్ అనమాట, అది లేకపోవడం లాంటి కారణాల వల్ల ఎవరికైనా రాకపోయి ఉంటే వారికి న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 నుంచి మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి రూల్స్ ఏంటంటే విద్యార్థి ఆధారు, తల్లి ఆధారు, బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింకే ఉండాలి, రేషన్ కార్డు యాక్టివ్గా ఉండాలి, స్కూలు లేదా కాలేజీల్లో చదువుతున్నట్టు రికార్డు ఉండాలి. రెండో శుభవార్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి. ఇప్పటి వరకు 60 సంవత్సరాలు నిండితేనే వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు 50 సంవత్సరాల వయసు నుంచే పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనికి రేషన్ కార్డు తప్పనిసరి, ఆదాయం పరిమితిలోపు ఉండాలి, ఇతర ప్రభుత్వ పెన్షన్లు తీసుకోవద్దు. జనవరి నెలలో న్యూ ఇయర్ కానుకగా కొత్త అప్లికేషన్లు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి అర్హులైన వారు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. మూడవ శుభవార్త రైతుల కోసం పీఎం కిసాన్ పథకం. ఈ పథకం కింద 22వ విడతగా 2,000 రూపాయలు జనవరి 1 నుంచి 10వ తేదీ వచ్చేలోపు విడుదలయ్యే అవకాశం ఉంది. లేదంటే జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ విడుదల చేయొచ్చు. దీనికి ముఖ్యమైన 4 రూల్స్ ఉన్నాయి. అవి ఈకేవీసీ పూర్తి చేయాలి, ఆధార్తో బ్యాంక్ అకౌంటు ఎన్పిసిఏ లింక్ అయి ఉండాలి, రైతు పేరు భూమి రికార్డులో ఉండాలి, ల్యాండ్ సీడింగు సరిగ్గా ఉండాలి. ఈ 4గిట్లో ఏది పెండింగ్లో ఉన్నా డబ్బులు రావు. 4వ శుభవార్త ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకం కింద 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే ప్రతి నెల 1,500 రూపాయలు చొప్పున ఇవ్వాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఈ పథకానికి సంబంధించి న్యూ ఇయర్ కానుకగా జనవరి 1వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం మనకు ఈ పథకానికి సంబంధించి ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి మహిళ వయసు అర్హతలో ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఆదాయ పరిమితి ఉండాలి, బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింకే ఉండాలి. మొత్తానికి ఈ 4 పథకాలు జనవరి నెలలో న్యూ ఇయర్ కానుకగా అమలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి అర్హులైన వారు ఇప్పుడే తమ డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని రెడీగా ఉంటే లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 4 శుభవార్తలు న్యూ ఇయర్ కానుకగా వచ్చే అవకాశం ఉంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.